మందలపు సాయిబాబా చౌదరి అంటే టీడీపీ అటువంటి మీ కులంలోనే ఆనాడు వద్దు అని మీ మంచి కోసం చెప్పినప్పటికీ కూడా మీరు వినకుండా ఏదైతే అడుగులు వేసి టీఆర్ఎస్లోకి ముందుకెళ్లారో అదే పార్టీ కొన్నేళ్ల తర్వాత మీకు మొండి చేసి చూపిస్తే ఇప్పుడు మీరు వెనక చూసినటువంటి ఆ కమ్యూనిటీ వద్దన్న వాళ్ళ మాటలు గుర్తు వచ్చినాయి. నీకు తమ్ముడు సీట్ ఇవ్వలేకపోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు చూపించిన చొరవ చంద్రబాబు నాయుడు మీద అభిమానం అనుకోవచ్చా, ఆ పార్టీ పట్ల మీ కృతజ్ఞత అనుకోవచ్చా, లేక వ్యక్తిత్వం అనుకోవచ్చు, ఎలా చూడదు? ఇప్పుడు నూజివీడులో పారసారథి గారి గురించి కానీ చింతలపూడిలో కానీ మీరు టీడీపీకి ఒక సపోర్టివ్గా ఇక్కడ కొంత సమావేశాలు నిర్వహించారు. దాన్ని మేము ఏ విధంగా చూడవచ్చు? నా వ్యక్తిగతం అది. నేను ఆ పార్టీ కండమే వేసుకున్నాను. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీలోకి మీరు కండవా కప్పుని ముందుకు అంటే ఇప్పుడు బండి రమేష్ గారు లేకపోతే తుమ్మల నాగేశ్వర గారు కానీ ఈ ప్రమేయంతో ఇల్లు అంటే ఆ సమయంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నాకు టికెట్ ఇవ్వను అని చెప్పిన తర్వాత కృష్ణారావు గారు నేను స్తబ్దతగా నా కార్యక్రమం నేను చేసుకుంటున్నప్పుడు తుమ్మల నాగేశ్వర గారికి విషయం తెలిసింది. నేపథ్యం మేము ప్రశ్నిస్తున్నాం. సేవా దూకుడు తత్వంతో వెళ్ళి 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాలాన్ని వృధా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ దూకుడుగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా చేరిన వెంటనే మీరు కొన్ని డివిజన్లో ప్రచారం చేయడం కూడా మేము చూసాం. అంటే ఈ నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? మీరు నష్టపోతారు, మీరే అన్ని సాక్రిఫైస్ చేస్తారు. అదే పార్టీలో అదే జరిగింది, సుదీర్ఘ కాలం పాటు సాక్రిఫైస్ చేసుకుంటూ వచ్చారు. నేను అడిగే ప్రశ్న సూటిగా అదే అడుగుతున్నాను. అదే నమ్మకంతో అదే ఉత్సాహంతో ముందుకెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్లో కూడా అంటే గతంలో మీ భార్య గారు కానీ లేకపోతే మీరు కానీ చేసింది ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఒక అంశాన్ని ఇంట గెలిచారు మీరు. కానీ రచ్చ గెలిచే సమయంలో ఈసారి కాంగ్రెస్లో ఎంతవరకు గెలవగలుగుతారు, ఎంతవరకు నిలవగలుగుతారు, ఈ పార్టీ డీలిమిటేషన్ సమయంలో మీకు వచ్చే అవకాశం ఎంతవరకు అనేది ఫస్ట్ సూటి ప్రశ్న. దానికి మీరేం సమాధానం చెప్తారు? పూర్తిగా ప్రజలతో మమేకమైనప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నా కమ్యూనిటీకి నేను వాల్యూ ఇస్తాను, ఇతర కులాలను కూడా గౌరవిస్తాను అని చెప్పి ఒక వర్షన్ తీసుకొచ్చారు. దాదాపుగా ఒక కొన్నేళ్ల పాటు సుదీర్ఘకాల ప్రయాణం చేశారు, టీఆర్ఎస్తో చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే నేపథ్యంలో మీ కమ్యూనిటీ నుంచి కానీ లేకపోతే ఇతర కులాల నుంచి కానీ మీకున్న అభిమానులు కానీ ఎంతవరకు సహకరిస్తున్నారు అనుకోవచ్చు? ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత గతంలో కొంతమంది కాంగ్రెస్లో ఉన్న నాయకులతో కూడా మీకు కొంచెం అనుసంధానంగా ఉంది. ప్రజెంట్ మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక వాళ్ళతో ఎలా మమేకం అవుతున్నారు? ఒక ఆధార్ కార్డు పట్టుకుంటే ప్రతి బస్సులో ఫ్రీగా వెళ్తున్నారు మహిళలు, ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఉందని మేము అనుకోవచ్చు. తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ బండి రమేష్ గారు కానీ మీకు ఒక భరోసాతో మీ పార్టీలోకి ఆహ్వానించారు, తీసుకొచ్చారు. ఇప్పుడు వారి నుంచి మీకున్న సఖ్యత కానీ ఎలా ఉంది? పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళతో మీకున్న మమేకం ఎలా ఉంది? అయితే ఈ మొత్తం క్రమంలో మీకు ఎక్కడ సీట్ ఇచ్చినా కూడా మీరు ప్రజాభిమానం పొందగలరని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు బానిస సంఖ్యలో తెంచుకోవడానికి పోరాడితే పోయేది బానిస సంఖ్యలు అన్నారు. సాక్రిఫైస్ చేశారు, డబ్బు ఖర్చు పెట్టారు, సాక్రిఫైస్ చేశారు, జీవితాన్ని కాలం వృధా చేసుకున్నారు, సాక్రిఫైస్ చేశారు, అందరితో మాటలు పడ్డారు, మీ కమ్యూనిటీ వారితో ఈ పార్టీ కోసం ముందుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవరైనా ప్రాణప్రదంగా చూసుకుని సెల్ఫ్ అంటే మన ఆరోగ్య సమస్యలు కూడా పక్కన పెట్టి ఒక ఆపరేషన్ జరిగిన సమయంలో మీరు ఆ ప్రచార కార్యక్రమంలో భాగంగా అపార్ట్మెంట్లు ఎక్కడం కానీ బిల్డింగ్ ఎక్కడం కానీ ఆ నాయకుడి కోసం కష్టపడ్డారనేది ఒక చిన్న ఇన్సిడెంట్ మా దృష్టికి వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అని చెప్పండి. కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.